నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ, రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం. రామోజీరావుకు క్లీన్ చిట్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. పెదమీరం ఎస్సీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ సొమ్ము అందజేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాష్ట్రంలో ఒకరోజు ముందే వచ్చిన పెన్షన్ల పండుగ. ఒంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో ఆయన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజాము 6 గంటల నుంచే అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులైన వారందరికీ పెన్షన్ల నగదును పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ల పంపిణీ చేయాలని ఉన్నప్పటికీ ఈ నెలలో మాత్రం 1వ తేదీ ఆదివారం రావడంతో అధికారులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం మూడోసారి. ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. తెల్లవారు 6 నుంచి స్టార్ట్ చేయాలని, అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని. అయితే రేపు 1వ తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది. అయితే ఆదివారం 1వ తేదీ వచ్చింది, అధికారులకు సెలవు. ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందరూ అయితే 2వ తేదీ ఇస్తామన్నారు. 2వ తేదీ ఇస్తాం అని నాయకులు సూచిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనం 1వ తేదీ ఇస్తానన్నాం, మాట తప్పకూడదు. ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు 6 నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఒక పక్క వర్షం పడుతుంది, గొడుగులు వేసుకొని యాక్చువల్గా ఈరోజు అధికారులు నాయకులు ఇస్తున్నారు. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది. 36,000 కోట్లు అంతా ఇంత కాదు. అయితే ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ లోకల్ బాడీస్ స్ట్రెంగ్త్ కావాలి. పంచాయతీలు కావచ్చు, ఇటు అర్బన్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా, మున్సిపాలిటీస్ అయినా, నగర పంచాయతీ అయినా స్ట్రెంగ్త్ కావాలి. వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఖజానా ఖాళీ అయినా 454 కోట్లను ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే అర్బన్ బాడీస్కి రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే సంక్షేమానికి పెద్దపీట ఇస్తూ అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకుపోవటం చేశారు. ఈరోజు నెల్లూరులో 2014-19 దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, డ్రింకింగ్ వాటర్కి 1100 కోట్లతో నేను ప్రాజెక్ట్ తెచ్చాను. ఆల్మోస్ట్ 85%, 90% అయింది. ఆ బ్యాలెన్స్ గత ప్రభుత్వం ఆపేసింది. అండర్ గ్రౌండ్ సివరేజ్ అయితే అసలు టచ్ చేయాల. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ అయింటే ఈ పక్కనుండే ఈ కాలువలో ఉండే మురికి అవసరం ఉండదు. అన్ని నీళ్లు భూమి లోపల వెళ్ళిపోయాయి, దోమలు ఉండవు. వర్షాకాలం మాత్రమే ఆ డ్రైన్స్ పని ఉండేది, వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి. దాన్ని ఈరోజు 11:30 గంటలకి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు లేకపోయినా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేసి ఈరోజు దాన్ని టేకప్ చేయమని ఆ కన్సర్న్ నాడు పిలిచాను. ఈరోజు 11:30 దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం 5 ఎస్టీపీలు ఉన్నాయి. ఎస్టీపీ వైజు రూరల్లో ఒక ఎస్టీపీ, సిటీలో ఒక ఎస్టీపీ, 2 ఎస్టీపీలు ఉండే దగ్గర 2 దగ్గర వర్క్ స్టార్ట్ చేయమన్నాను. 1 by 1 చేస్తూ ఏదైతే ఎలక్షన్లో ప్రజలకి చేసావో ఆ వాగ్దానం ప్రకారం దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. రామోజీరావుకు క్లీన్ చిట్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామోజీరావు సంస్థలను చంద్రబాబు కాపాడుతున్నారని, దాచుకో తినుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అర్ధాంతరంగా కేసును సిఐడి విత్డ్రా చేసుకోవడం దారుణమని అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ చేసి అనేక చట్ట వ్యతిరేక
కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా అనేకమైన నేరాలకు చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం పాల్పడిందని ఒక కేసులను కూడా వివిధ కోర్టుల్లో, గుంటూరు ఇంకా వైజాగ్ ఇలాంటి కోర్టుల్లో కేసులు నమోదు చేయడం జరిగింది. అవన్నీ అక్కడ రిటర్న్ అయితే మళ్ళీ దాని మీద అప్పీల్కి హైకోర్టులో అప్పీల్ వేయటం జరిగింది. అది అప్పీల్ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకునేటటువంటి ప్రక్రియకు పాల్పడ్డారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. రామోజీరావు గారి మీద కేసులు ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని విత్డ్రా చేసేసుకుని రామోజీరావు గారికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కాదు, ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి రావటం అనేది చాలా అన్యాయమైంది. ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ క్విడ్ ప్రొకో. చంద్రబాబు నాయుడు గారేమో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి రామోజీరావు గారిని, వారి సంస్థల్ని కాపాడి వారి మీద ఏం యాక్షన్ లేకుండా చూసుకుంటాడు. రామోజీరావు గారు, వారికి ఉన్నటువంటి తాబేదారులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షాల మీద, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద విషం కక్కే రాతలు రాస్తారు. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు వస్తే డీబీటీ ఉండదు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉండదు, అంతా కూడా డీపీటీ ఉంటుంది, దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం అనే కార్యక్రమం ఉంటుందని చెప్పాం. కానీ ప్రజలు ఎందుకో కొంత పర్సంటేజ్ నమ్మక తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటు వేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పథకాలన్నీ పక్కన పెట్టేశారు, డీబీటీ పక్కన పెట్టేశారు. డీబీటీకి దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమానికి తెరలేపేటటువంటి సంఘటన ఇది చోటు చేసుకుంది. చాలా అన్యూజువల్, బహుశా ఎవరు ఊహించరు. ఇక్కడ కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే రామోజీరావు గారు అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారి కోపమనో, జగన్మోహన్ రెడ్డి గారి కోపమనో, ఆయన మీద కక్ష సాధించటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామనేటువంటి వాదనలు కోకొల్లలుగా వినిపిస్తారు. రామోజీరావు గారు పెట్టినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది చట్టపరంగా నడుస్తుందా లేదా? నడవటం లేదు. త్వరో ఎంక్వైరీ చేసిన తర్వాత సిఐడి అందరినీ విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది, సాక్ష్యాధారాలను సేకరించింది. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ చేసింది ఏమిటంటే అన్నిటికీ కలిపి ఒకే అకౌంట్, ఎన్ని చీట్లైనా సరే ఒకే అకౌంట్ ఏర్పాటు చేశారు. అన్నీ ఆ అకౌంట్లో వేస్తారు. ఆ అకౌంట్లో ఉంచుతారా? ఉంచరు. ఆ బ్రాంచ్లో ఉంచుతారా? ఉంచరు. అన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు. హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఏం చేస్తారు? రామోజీరావు గారికి అనేక కంపెనీస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి దానిలో పెట్టుబడి పెడతారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. రామోజీరావు గారు నిర్మించిన మొత్తం సామ్రాజ్యం అంతా కూడా ఆయన పెట్టుబడితో కాదు. డిపాజిట్ల సేకరణ, చట్ట వ్యతిరేకమైన డిపాజిట్ల సేకరణ, చట్ట వ్యతిరేకమైన చిట్ ఫండ్ కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు, వీటన్నిటితో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. రామోజీరావు గారైనా, నేనైనా, చంద్రబాబు అయినా, ఎవరైనా చట్టానికి వ్యతిరేకులేం కాదే. చట్ట ప్రకారం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చట్ట ప్రకారం చేయకోకుండా చట్టానికి వ్యతిరేకంగా చేస్తే అనేకమైన అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టే అనేక సందర్భాల్లో మేము చెబుతూ వచ్చాం, ఆర్థిక నేరస్తుడు. ఆయన సామ్రాజ్యం అంతా కూడా, ఆయన పెట్టుబడులన్నీ కూడా అక్రమంగా తయారు చేసినవి తప్ప చట్ట ప్రకారం నడిచినవి కావు. ఎప్పుడైతే మార్గదర్శి ఫైనాన్స్ కేసుని హైదరాబాద్లో ఉమ్మడి కోర్టులో చివరి రోజున కొట్టివేసింది కూడా ఏ పేపర్లో రాలా, గుట్సప్పుడు కూడా ఆపేశారు. ఇది కూడా అంతే. అంటే పేదలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. కాలం మండలం పెదమేరం ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు స్వయంగా కలెక్టర్ పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను ఆరా తీశారు. కాలనీ వాసులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు.
పెన్షన్ పంపిణీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం నూతన వరవడికి శ్రీకారం చుట్టిందని, ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామంలో జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ఈ మేరకు సచివాలయం సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి శ్రేణులతో కలిసి జోరు వానలో సైతం స్వయంగా లబ్దిదారుల నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే పింఛన్ సొమ్మును అందజేశారు. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో నీలాద్రిపురం గ్రామంలో పింఛన్ని ఈరోజు ఉదయాన్నే 6ంటికి స్టార్ట్ చేసి ఆల్రెడీ 80% ఇప్పటికి 80% కంప్లీట్ చేశారు. ఎందుకంటే రేపు 1వ తారీఖు ఆదివారం కాబట్టి ఈ 31వ తారీఖునే అందరికీ కూడా ఇచ్చే విధంగా సచివాలయ సిబ్బంది అయితే ఏమి, ఈఓ అయితే ఏమి, వీఆర్ఓలు అందరూ కూడా ఎంతో భారీ వర్షాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఈ పింఛన్ల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా మొత్తం అందరూ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం తరఫున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ముందుకు సాగించాలని, గ్రామాలను అభివృద్ధి చెందే విధంగా చూసుకోవాలని వాళ్ళందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేయటం మొత్తం అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా ముందుకెళ్తున్నారని మీకు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బ్రాడీపేట 2వ వీధిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో వెలుగెత్తిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పాలకొల్లులో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు ఆయన్ని స్మరిస్తూనే ఉంటారని అన్నారు. పాలకొల్లు పట్టణ 2వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఒక స్ఫూర్తి మనందరికీ కూడా. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లోనే కాదు ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ దేశానికే పరిచయం చేసిందే అన్న ఎన్టీ రామారావు గారు. ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి ఎన్టీ రామారావు గారు మనందరికీ కూడా ఆదర్శం, స్ఫూర్తి. అటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈరోజు 2వ వార్డులో మరి ఎంతో ఇష్టంతో మరి ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం మరొక్కసారి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందుకు కృషి చేసినటువంటి యొక్క 2వ వార్డు ఏదైతే గ్రామ వార్డు అధ్యక్షులు సుబ్బారావు గారికి, అదేవిధంగా కార్యదర్శి రమేష్ గారికి, వారికి సహకరించినటువంటి మిగిలిన ఈ వార్డు ఎన్డీఏ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.